మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు కూడా ఇటు సిబ్బంది వెళ్తున్నారు. అలాగే దానికి సంబంధించి బ్యాలెట్ బాక్స్కి సంబంధించి కూడా అన్ని కూడా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ప్రధానంగా దీనికి సంబంధించి ఈ6 దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పార్టీ పరంగా కూడా అంశాలు తెలియజేయడానికి ఇటు లివిల్ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ కూడా సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కిరణ్ నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఈసీ అన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లో కూడా ఈ పోలింగ్ జరగనుంది. దాదాపు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు మూసివేతతో పాటు అటు రౌడీ షీటర్లు ఎవరైతే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎలక్షన్ సామాగ్రి అంతా కూడా ఇటు పోలింగ్ సిబ్బంది అంతా కూడా అటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ పరిధిలో రేపు ఎన్నికలు 52,43,023 మంది ఓటర్లు రేపు ఓటకు వినియోగించుకోబోతున్నారు. ఇందులో భాగంగానే పురుషులు 25,62,639 మంది పురుష ఓటర్లతో పాటు 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 640 మంది ఇతర ఓటర్లు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 2,996 వార్డుల్లో గాను 14 మిగిలిన స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా బందోబస్తును పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దాదాపు 25,000 మంది పోలీసులు రేపు బందోబస్తు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 16,031 బ్యాలెట్ బాక్స్లను ఉపయోగిస్తున్నారు. మొత్తంగా స్ట్రాంగ్ రూమ్లు 137 ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్లు 136 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ నెల 13వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి. 14వ తేదీన మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, అంతేకాకుండా చైర్మన్తో పాటు డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన నిర్వహిస్తారు. 11వ తేదీ ఎన్నికలు ముగియగానే ఏదైనా అవాంతరం కనుక తలెత్తినటువంటి ప్రాంతాల్లో 12వ తేదీన మరోసారి ఎన్నిక నిర్వహిస్తారు. అందులో భాగంగానే 1,379 మంది ఆర్ఓలు, 1,547 ఏఆర్ఓలతో పాటు 9,520 పీఓలు, అంతేకాకుండా 31,428 మంది ఓపీఓలు, దాదాపు 12,944 మంది అభ్యర్థులు రేపు పోటీ చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు జరగబోయేటువంటి ఎన్నికల ప్రాంతాల పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి కేంద్రాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అంతేకాకుండా 2 గంటలకు ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ను కూడా పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో పోలీసు ఆంక్షలను కూడా విధించారు. బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రాంగ్ రూముల నుంచి కూడా భద్రపరిచేటువంటి అవకాశం అయితే రేపు సాయంత్రం ఉంటుంది. దాదాపు నెల 13వ తేదీన కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ముందస్తుగానే చేపడుతున్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా 12,944 మంది అభ్యర్థులు రేపు పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. 14వ తేదీన ఏదైతే మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, చైర్మన్తో పాటు డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. కిరణ్, ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను ఎన్ని గుర్తించారు? దానికి సంబంధించి ప్రత్యేకమైన బలగాలను ఏమైనా వేరే ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా పోలీసులు? ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఈ పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 నుంచి 3,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేశారు. ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసింది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ సరళిని కూడా పరిశీలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా దాదాపు 25,000 మంది పోలీసులను ఈ ఎన్నికలకు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే ఈ రోజు రాత్రి కూడా ప్రలోభ
సంక్షోభాలకు తెరలేపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అధికార పార్టీ ఇప్పటికే కొంతమంది మంత్రులు కావచ్చు వాళ్ళంతా కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ రోజు రాత్రి నుంచి రేపు ఎన్నిక జరిగే వరకు కూడా బందోబస్తును కట్టుదిట్టం చేయాలి. ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కృషి చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా కూడా బందోబస్తును గట్టిగా కట్టుదిట్టం చేశారు. ఇటు రాష్ట్ర ఎన్నికల సరళిని కూడా ఏదైతే మానిటరింగ్ రూమ్ నుంచి ఇటు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్.